నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలంతా కూడా అదుపు తప్పుతున్నాయంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు అధికార పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉన్నాయి. సో దీనికి నిదర్శనం మనం అందరం చూసినాం. సో నిన్న మొన్న ఒకే రోజు 4 ఘటనలు, వేరు ఘటనలు చూసినాం. 6 ఏళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యం చేసి హత్య చేయడం కావచ్చు. అదేవిధంగా అటు నారాయణపేట సైడు ఇక రైతులు కొట్లాడుకొని ఓ వ్యక్తిని చంపడం కావచ్చు, హైదరాబాద్లో హత్య చేయడం కావచ్చు, ఇతరితర అన్ని కారణాలు చూస్తూ ఉంటే మాత్రం ఇక శాంతి భద్రత కొంత లోపం తగ్గుతున్నది, శాంతి భద్రతకు కొంత అదుపు తప్పుతున్నట్టు కొన్ని విమర్శలు వస్తున్నాయి అధికార కాంగ్రెస్ పార్టీ మీద. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు మాజీ మంత్రి పుష్పలీల గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు. అమ్మ నమస్తే. నమస్తే బేట. సో ఎట్లా చూస్తారు, అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో అటు విద్యాశాఖ కావచ్చు, ఇటు హోంశాఖ కావచ్చు, ఈ రెండు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. సో కొంత శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయంటూ ప్రతిపక్షాలు అంటున్నాయి. ఏం చెప్తారు? నేను చెప్తున్నాను కదా, కేసీఆర్ పరిస్థితి ఘోరమైన పరిస్థితి. ఆ పార్టీ మొత్తానికే క్లోజ్ అయిపోయింది, జీరో అయిపోయింది. సో ప్రతిపక్షాల లెవెల్లో ఏదో మాట్లాడాలన్నా అది వాళ్ళకి అప్పుడు కనపడేది ఇప్పుడు బాగా కనపడతాయి. ఎందుకంటే ఇప్పుడు అధికారం దిగిపోయినాక కళ్ళకున్న ఆ పొగరు అదంతా దిగిపోయింది కాబట్టి ఇప్పుడు కనపడుతున్నాయి. అసలు సంఘటన నేను చెప్తున్నాను, ఇలాంటి సంఘటనలు కొన్ని వేలు జరిగినాయి. ఎట్లా అసలు ఆడపిల్లల రేపులు, ఆడపిల్లల రక్షణ ఉండిందా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు? చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు ఎవరైనా కూడా వదిలిపెట్టారా? అప్పుడు ఎక్కడున్నాడు కేసీఆర్? ఎక్కడున్నాడు? వాళ్ళ హోమ్ మినిస్టర్, అసలు హోమ్ మినిస్టర్ ఉన్నాడు వాడు ఎవరికైనా తెలుసా? అసలు ఆ శాఖకు ఒక మంత్రి ఉన్నాడు, ఆ డిపార్ట్మెంట్ నడుస్తుందని ఎవరికైనా తెలుసా? ఈ రోజు జరుగుతున్న సంఘటనలు ఒక 4 రోజులు కూడా రాలేదు అని అంటే జరిగిన దానికి మేమే సంతోషపడుతున్నామా? మేము బాధపడుతున్నాం. అందుకనే వెంటనే స్పందించారు కదా ముఖ్యమంత్రి గారు. మీరు స్పందించారా? ఆ లెవెల్లో కేసీఆర్ గారు స్పందించారా? వీళ్ళ పార్టీ వాళ్ళు స్పందించారా? అలాగే ఒక మహిళలకు జరిగినప్పుడు ఆయన కూతురు స్పందించిందా? లేదా మహిళా మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా స్పందించారా? ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే ఏదో విచిత్రంగా అనిపిస్తుంది. జనాలకు తెలీదా? మీరు అప్పుడెట్లా మాట్లాడారు, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు? ఇప్పుడు చూడు, ఒక పక్క నుంచి వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా వాళ్ళకి ఇట్లా మొత్తం చుట్టూరు అల్లుకుపోతున్నాయి. ఒకదానికి లింక్ ఒకటి, ఒక దాన్ని తీస్తే ప్రతి శాఖలో కూడా కనీసం ఫైల్ కూడా మాయం చేసిన దొంగలు వీళ్ళే మాట్లాడేది. ఈరోజు శాంతి భద్రతలు ఎక్కడ కరువై? నేనైనా నీ వల్ల ఆ రోజున్న లోపాలని పోలీస్ వాళ్ళని ఏ రకంగా వాడినావు నువ్వు? శాంతి భద్రతలు వాళ్ళని చేయనిచ్చావా? పాపం వాళ్ళు నీ డ్యూటీలోనే ఉన్నారు కదా, ఫోన్ ట్యాపింగ్ డ్యూటీలాలా దొంగలను పట్టించిన పక్కన పెట్టి నీకు పప్పి నువ్వు చెప్పినట్టు విని ఈరోజు పాపం వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది. ఏ శాఖని ఏ రకంగా నువ్వు దుర్వినియోగం చేయలేదు చెప్పు? రెవెన్యూ శాఖని ఏ రకంగా మొత్తం ధరణి లోపల ఎంతమంది పేదవాళ్ళకు అన్యాయం చేశావు? నేను తీసేసావు, ఇంకొన్ని పట్టాలో ఉన్నారు, పొజిషన్లో ఉన్నావు, వాళ్ళని అసైన్మెంట్ లాంటి వాళ్ళని ఎంతమందిని లాక్కున్నావు? సో ఇవన్నీ నువ్వు చెప్తా ఉంటే నిజంగా కూడా శాంతి భద్రత అసలు నువ్వు అశాంతిగా ఉన్నావు, అసలు నువ్వే కనబడతలేవు. ఇప్పటిదాకా చెప్తా ఉన్నారు అండి కొన్ని ఛానల్స్లో. నాకు ఇప్పటివరకు న్యూస్ చూశాను. ఇప్పుడు కేటీఆర్ వెళ్ళేసి వాళ్ళ చెల్లిని పలకరించాడంట. అన్నా భయం వేస్తుందన్న. మరి అప్పుడు తప్పు చేసినప్పుడు ఆ చెల్లికి గుర్తుకు రాలేదా కవితమ్మకి? మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసినప్పుడు లిక్కర్లో విత్ ఎవిడెన్స్ దొరికితే నేను కడిగిన ముత్యంలాగా వస్తాను. నువ్వు కడిగిన ముత్యమా ఏ ముత్యమో అర్థమైపోయింది కదా. ఇప్పుడు అక్కడ బీహార్ జైల్లో ఉండి నీకు బెయిల్ రాలేని దుస్థితిలో ఇప్పుడు ఉన్నావు నువ్వు. సో ఈయనని చెప్పిన మాటలు ఎవరు నమ్ముతారు? పాపాల పుట్ట ఒక్కొక్క తప్పు తవ్వుతున్నా కొంచెం వస్తా ఉన్నాయి. ఇప్పుడు చూడు, ఎలక్ట్రిసిటీ కరెంటుకి సంబంధించిన కుంభకోణం ఎన్ని వేల కోట్ల రూపాయలు. దానికి సమాధానం చెప్పే పరిస్థితి ఉందా? దానికి ఏమనంటే మేము ఇప్పుడు అధికారం లేదు కాబట్టి కక్ష సాధింపు. ఎందుకయా మీ మీద మాకెందుకు ఉంటది? నువ్వు చేసావు జనాలను. కానీ ఈ కరెంటు ఇష్యూ మీద ఒక కమిటీ వేయాల్సిన అవసరమే లేదన్నటువంటి రీతిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పందిస్తున్నారు. కేవలం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుంది కాంగ్రెస్ అదే అంటున్నా కదా నాన్న. కుంభకరుల్లాగా దీని బకాసురుల్లాగా మేసి తెలంగాణ ప్రజల డబ్బులన్నీ దోచుకుంది. ఇక్కడ మనం కరెంటుకు ఇన్ని థర్మల్ పాయింట్స్, ఇంత కోల్ మైన్స్, మనకి ఇంత లెవెల్లో ఉత్పత్తి చేసుకునే ఉండంగా నువ్వు ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుక్కొస్తున్నప్పుడే మేము అరిసాము అప్పుడు. కానీ మా వాయిస్ ఎక్కడ పోనిచ్చారు? మీ ప్రజాస్వామ్యంలో ఉండనిచ్చి మమ్మల్ని మేము చెప్తూనే ఉన్నావు ఎన్ని వేల కోట్ల స్కామ్. నేను చెప్పాను మన ఛానల్లో, నేను చెప్పాను ఇప్పుడు మన గాంధీ మొల ప్రెస్ మీట్లోనే చెప్పాను. అసలు దీని మీద ఎన్ని ఇవి కూడా బయటపడతాయి, జైలుకు పోతారు తప్పకుండా అన్నాను. ఇప్పుడు చూడు, అది జ్యుడిషియల్లో ఉన్న ఒక జడ్జిలో ఉన్న కమిటీలన్నీ కూడా దాని మీద ఎంక్వైరీ ఎందుకు ఊరుకుంటారు చెప్పండి? అది అధికారం మారిందా? అధికారం చెప్పడం అని కాదు. కాగ్ రిపోర్ట్లో ఆల్రెడీ మన దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. దానికి ముఖ్యమంత్రి గారు ఏ సంస్థ, ఏ నిఘా సంస్థలు కానీ, ఈడీ కానీ, ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కానీ, లేకపోతే యాంటీ కరప్షన్ బ్యూరో కానీ
వాళ్ళని ఎవరి పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు కదా. అప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని ఏ రకంగా కూడా ఎవరిని ఏ పని చేయనీయలేదు. ఇప్పుడు అలాంటి ఎందుకు జనాలకు సంబంధించి అర్థమైపోతుంది కదా. అమ్మమ్మ ఇన్ని డబ్బులు తినేసారా, ఇంత ఏంటది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇంత లెవెల్లో నాశనం పట్టించాడా, ఇన్ని వేల కోట్లు ఒక చుక్క నీళ్ళు కూడా రాకుండా అవి ఇప్పుడు ముట్టుకుంటే ఏడగూలిపోయి ఎవరు ముంచెత్తుకొని పోయి చచ్చిపోతారో, ఏ రైతులకు అన్యాయం జరుగుతుందో భయపడాల్సిన పరిస్థితి. అలాగే రైతు బంధు చూడండి, ఎన్ని వేల ఎకరాలు ఉన్న మల్లారెడ్డి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి పెద్ద పెద్ద 100 కోట్లు ఉన్న రైతులకు నువ్వు కట్టబెట్టినావే, ఎందుకు అట్లా చేసావు? కానీ ప్రధానంగా పుష్పలీల గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కావచ్చు, లేకపోతే ఏదైతే ప్రకటించిన 6 గ్యారంటీలు 13 అంశాలు కావచ్చు, ప్రధానంగా మీరు 2 లక్షల రుణమాఫీ అన్నారు, సో రైతు భరోసా ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం కొంతమందికే 2 లక్షల రుణమాఫీ చేస్తాం, వీళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇస్తాం అనేటువంటి కండిషన్స్ ఎందుకు పెట్టారంటూ ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ఇప్పుడు డబ్బున్న మన దగ్గర 2 వర్గాలు నాన్న, డబ్బున్నవాడు పేదవాడు, ఈ రెండుట్లే కదా. మన పేదవాడిని దారిద్ర్య రేఖకున్న దిగువనున్న పైకి తీసుకురావాలనేది మన లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి కూడా పేదవాళ్ళ పార్టీని, పేదవాళ్ళ గురించి సంక్షేమం గురించి ఆలోచించే పార్టీని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నడిపించాం మనం. ఇప్పుడు ఈయన 100 ఎకరాలకు 1000 ఎకరాలు ఇచ్చేసి ఇప్పుడు తను ఇష్టం వచ్చినట్టుగా అన్ని 1000 ఎకరాలను దుర్వినియోగం చేసినాం కదా. అసలు సన్నకారు రైతుల పేరు, చిన్నకారు రైతులు చెందాల్సిన అమౌంట్ను వాళ్ళకి ఎంత ఉంటాయి, మా అంటే 5 ఎకరాలు కూడా ఉండవు, 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటాయి. కౌలుదారులకు కూడా ఇవ్వచ్చు కదా ఆయన. అప్పుడు కౌలుదారులను ఎండలు చేసి ఎప్పుడో ఆ పొలాలను వదిలేసుకున్న పెద్ద పెద్ద వాళ్ళకి 100 ఎకరాలు ఉన్న వాళ్ళని భూమిలో వదిలేసి అక్కడ కౌలు చేసుకున్న వాళ్ళ పొట్టల మీద కొట్టడం కోసమని ఆ పట్టాదారులను లాగా ఓనర్స్ తీసుకొచ్చి వీళ్ళే పట్టాదారులు అని చెప్పి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి ఈ రైతులకు ఈ కౌలు ఎవరైతే కౌలు చేస్తున్నారో ఆ రైతుల నోట్ల మట్టి కొట్టి వాళ్ళకి డబ్బులు ఎంత వాళ్ళకి అవసరమా అన్ని లక్షలు ఒక్కొక్కరి. అసలు నన్ను అడిగితే ముఖ్యమంత్రి గారు ఇక్కడ మాత్రం రైతులు బాధ పెట్టి కన్నీళ్ళు పెట్టిన వాళ్ళని వదిలిపెట్టకూడదు. నన్ను అడిగితే నా డిమాండ్ ఏంటంటే ఇంకా ఎవరైతే 100 ఎకరాలు ఉన్న వాళ్ళు దాన్ని అసలు వాళ్ళు దానికి ఎలిజిబిలిటీ కూడా కాదు, వాళ్ళు తీసుకోవడానికి అనర్హులు వాళ్ళు. ఎందుకంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు యోగ్యులు, వాళ్ళకి ఇవ్వాల్సింది వీళ్ళు తిన్నారు కాబట్టి తిరిగి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకున్న బాధ్యత తీసుకోవాలంతే. అప్పుడు కానీ మా రైతుల ఉసురును కొంతమందిని అంతమంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ ఫ్యామిలీల కన్నా ఈ డబ్బులు తిరిగి ఇవ్వడానికి కన్నా పనికి వస్తాయి. ముఖ్యమంత్రి గారు ఆ పని చేయాలి. ఇప్పుడు పేదవర్గంలో తప్పే ఉంది, చిన్న రైతులకు ఇస్తున్నాం, ఆ డబ్బున్నవాడికే మళ్ళీ డబ్బులు దోచిపెట్టడానికే నన్ను చేసింది. కానీ ప్రధానంగా రేవంత్ రెడ్డి గారి వ్యూహం అంతా ఇదే. కేవలం పిఎం కిసాన్ తరహాలోనే ఈ 2 లక్షల రుణమాఫీని, రైతు భరోసాను ప్రవేశపెట్టాలని అంటున్నారు. సో ఆ లెక్కన దాదాపు 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ తగ్గుతున్నటువంటి అంచనా కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. సో నిజంగా మీరు గతంలో హామీలు ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే కేంద్రంలో జాబ్ చేస్తున్నటువంటి జాబర్స్ కావచ్చు, ఇతరులకు మేము ఇవ్వమనేటువంటి కండిషన్ ఎక్కడ చెప్పలేదు. మరి ఎందుకు ఆ కండిషన్ ఇప్పుడు తీసుకొచ్చారు? అప్పుడు ఎందుకు పెట్టలేదు అంటే మేము అధికారంలో రాకముందు ఆర్థిక వ్యవస్థ మొత్తం బడ్జెట్ అంతా కూడా ఖాళీ డబ్బా చేసిపోయారు. వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయారు. అసలు ఏ రకమైన నిధులు లేకుండా అసలు మిగులు ఉన్న ఈ రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని ఆఖరికి అప్పుల పాలు చేసిపోయారు కేసీఆర్ గారు. మరి ఇప్పుడు దాన్ని మనం ఇవ్వాలని మనకు ఉన్నప్పుడు పేదవారికి చేయాలా, డబ్బున్న వాళ్ళకి చేయాలా? అప్పుడు ఆ డబ్బున్న వాళ్ళే కనీసం ఎందుకు తీసుకుంటాం, మాకు వద్దన్న వాళ్ళు ఎవడన్నా ఉన్నాడా? ఎంప్లాయీస్ ఉన్నా, అందరున్నా, ఫ్యామిలీలో ఒక ఆర్థికమైన స్థితిలో బాగున్న వాళ్ళకి ఇవ్వాలా, పేదవారికి ఇవ్వాలా? అప్పుడు జరిగింది అన్యాయము. అవును, మేము నిబంధనలు మీకు చెప్పలేదు, ఆ రోజున్న ప్రకారంగా సరే ఉన్నాయేమో, ఇంకా కొంచెం ప్రాజెక్టులకు లేకపోతే ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఇంకా అడిషనల్ గా కూడా చేయొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళని అలా అని చెప్పలేదంటే వాళ్ళకి ఇవ్వమని అర్థం, వాళ్ళకి ఇవ్వకుండా ఉండాలి కదా. పేదవాడికే చెందాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా పేదవాడు సంతోషపడుతున్నాడు. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు తీసుకొని దోచుకొని తిన్నావు కాబట్టి అవన్నీ ఎంక్వైరీలు వేసి ఆ డబ్బులన్నీ కూడా ఆయన గతంలో ముఖ్యమంత్రి చేశాడా, మంత్రులు గొర్రెల స్కామ్ల దగ్గర నుంచి కూడా ఒక్కొక్క అధికారులు కూడా ఎన్ని వేల కోట్లు తిన్నారు. ఆ గొర్రెలలో ఏమన్నా బాగుపడ్డారా? గొర్రెలు చేపలు ఎవడన్నా బాగుపడ్డారా? చేపలు తిన్నారు, గొర్రెలు తిన్నారు. అసలు వాళ్ళకి చెందాల్సింది ఏమైనా ఉందా? జస్ట్ ఇట్లా అకౌంట్లో వేయించారు, వీళ్ళు తీసేసుకున్నారు. అట్లాగే మాకు దళితులు కూడా ఎంత మోసం చేశాడు, ఇక పడిపోతున్నాయి మీకు అన్నాడు. అసలు వేసినట్టు వేసి దాన్ని ఫ్రీజ్ చేసి పడేశాడు. ఎవడు దళితులకు ఇచ్చాడు? దళిత బంధు ఎవరికి ఇచ్చాడు? రైతు బంధు ఎవరికి ఇచ్చాడు? చెందాల్సిన వాళ్ళకి ఎంతమంది చెందిచ్చాడు ఈయన? రాష్ట్ర ఖజానాలన్నీ కూడా కాంట్రాక్టుల పేర్లతో మెగా వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి, కాంట్రాక్టులు ఇరిగేషన్ ప్రాజెక్టులో ఉన్న వాళ్ళకి మాత్రమే
ఆ డబ్బులను పంపించడం ఆయన పంపకం జరిగింది. సో ఈ రోజు ఈ రకమైన ఆర్థికమైన డబ్బులు లేకుండా రాష్ట్ర ఖజానాకు కొత్త ప్రభుత్వం వచ్చిన ముఖ్యమంత్రి గారు ఇంత కష్టపడాల్సి వస్తుందంటే ఎక్సర్సైజ్ చేసుకుంటూ దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. వాగ్దానం ఇచ్చారు చేయలేదంటే నువ్వు మొత్తం ఖాళీ డబ్బా అన్నం ఇట్లా ఎట్లా ఉందంటే మొత్తం అంతా దోచుకొని పోయి ఖజానా ఖాళీ పెట్టి దానికి ఒక తాళం వేసిపోయిన తర్వాత తాళం మన చేతులు పెడితే చూస్తే కదా తెలిసేది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా మంత్రులు అదే కదా చూశారు. చూస్తే ప్రతి శాఖలో అన్ని స్కామ్లే, అన్ని 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 గొట్టాలి, అన్ని రకాలుగా చేశారు. ఇప్పుడు ప్రధానమంత్రి గారి స్కీమ్ను ఈ రకంగా చేయడం వల్ల దాన్ని చేయడం ఏంటి, ఇప్పుడు ఇలా చేయొద్దు కదా అని అనడానికి వీల్లేదు. ఇక్కడ ఏదైతే మన రాష్ట్ర ఖజానాను మనం ఏ రకంగా జాగ్రత్తగా వాడాలి, టైమింగ్లు ఎవరికి ఇబ్బంది కలగకుండా మన జీతాలు ఎంప్లాయీస్ జీతాలు ఫస్ట్గా వేశారు కదా, ఎవరికైనా ఇబ్బంది పడిందా? అట్లాగే రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళకి డబ్బులు పడ్డాయి కదా, పెన్షన్స్ వస్తూనే ఉన్నాయి కదా. ఈ రోజు మనం తీసుకున్న ఏది కూడా ప్రజాపయోగ కార్యక్రమాలు చేస్తున్నాము కాబట్టి మేము వీటిని ఆపాము, ఈ దుర్మార్గులను ఆపాము, లంచగొండలను ఆపాము, ఇన్ని కోట్ల రూపాయలు తిన్న వాళ్ళని దొంగలను పట్టుకుందాం అనుకుంటాం తప్ప మేము చేసేది. సో ఇవి మా కోసం అడగట్లేదు కదా ముఖ్యమంత్రి గారు ఖజానా, సపరేట్ ఖజానా ఏమైనా ఉందా, లేకపోతే వాళ్ళలాగా వాళ్ళ ఫ్యామిలీలు అకౌంట్లు పెట్టుకొని కోట్లాది రూపాయలు తిన్నామా మేము? సో వచ్చిన 6 నెలలు కూడా కాకముందే 2 రోజుల నుంచి హరీష్ రావు అరుస్తాడు కాకిలాగా, మంత్రులు అరుస్తారు, ఏవి ఇంతగానో అరిస్తే అవసరం. కానీ ప్రధానంగా హరీష్ రావు గారు సవాళ్ళు విసిరు, మీరు కూడా చూసిరు, 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా కూడా అన్నాడు. సో నిజంగా 15 ఆగస్టు లోపల రుణమాఫీ అవుతుందా? ఒకవేళ రుణమాఫీ అయితే హరీష్ రావు రాజీనామా చేసే అవకాశం ఉందంటారా? ఆయన రాజీనామా చేస్తే మొన్న చూసావు కదా ఏ ఫార్మెట్ లో చేశాడు. అమరవీరుల స్తూపం దగ్గర వచ్చి నేను వస్తున్నాను రా అని ఛాలెంజ్ కొట్టాడు. ఏమంటారు పొంగనాలు మన తెలంగాణ భాషలో అంటే పొంకనాలు. సో ఎవరైనా ఇన్నిసార్లు మంత్రి చేశాడు, ఇంత తెలివి లేదా? స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా పత్రం ఇస్తే అది కరెక్ట్. ఏదో పేపర్ పెట్టుకొని ఈయన ఏం చేసేస్తున్నాను ప్రెస్ లో మీడియాలో కవర్ చేసుకొని ఈయన ఏదో చేస్తున్నాడు, ఉద్ధారకం చేస్తాడు, నిన్ను ఎవరు నమ్ముతారని ప్రశ్న. అసలు నీ మామనే ఇప్పుడు నిన్ను నమ్మలేడు. ఇవన్నిటికి కూడా నువ్వే పెద్ద స్కామర్ కదా. ఆ ప్రాజెక్ట్ విషయంలో అన్ని వేల కోట్లు తిన్నది నువ్వేగా. మరి నువ్వు పెద్ద దొంగవి, పెద్ద దొంగని ఇంకో దొంగ, ఇంట్లున్న దొంగలే దోచుకున్నారు. సో వీళ్ళు ఇప్పుడు వచ్చేసి మేము రాజీనామా చేస్తాము దానికి అన్ని. హరీష్ రావు అంటే ఆయన చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. ఇప్పుడు ఆయన సవాల్ ఎంత? వాళ్ళ గవర్నమెంటే లేదు, వాళ్ళ లెవెల్లో చేసిన తప్పులకు ఎవరెవరు లోపల పోతారన్న దానికి వాళ్ళు తీసుకున్న మాటకి ఏమన్నా వాల్యూ ఉందా? మేమైతే పట్టించుకోవట్లేదు. ఆయన లోపల లోపలికి వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే ఏదైతే ఫోన్ ఎంక్వైరీకి సంబంధించి ఫోన్ డేటా అదంతా కూడా మొబైల్ కాల్ రికార్డింగ్ సంబంధించి అంతా చూసినాం మనం. ఇప్పుడు గొర్రెల స్కామ్ బయటపడుతుంది, అటు పవర్కి సంబంధించి కొనుగోలులో అవకతవకలు కనిపిస్తున్నాయి. ఇన్ని అంశాలు ఉన్నప్పటికీ కూడా సో ఎందుకు ప్రతిపక్షాల మీద ఇప్పటివరకు అధికార పార్టీ యాక్షన్ తీసుకోలేకపోతున్నది? తప్పమ్మా. అది ఏమైతుందంటే ప్రజలు తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదంటారు, తీసుకుంటే అదేంటి కక్ష సాధింపు చర్యలు అంటారు. రెండూ ప్రజలే మాట్లాడతారు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంది? ఏదైతే వాళ్ళకి టైం బీయింగ్లీ విద్యార్థుల గురించి పట్టించుకోవాలా, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ గురించి పట్టించుకోవాలా, మనము ప్రయారిటీస్ అవి మనకి. సో వీళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేసినంత మాత్రాన్ని వీళ్ళను సింపతి కోసం మనం వదిలిపెట్టాం. ఈ వాడి ఎంక్వైరీ విత్ ఎవిడెన్స్ తో మనకు దొరికినవి అన్ని ఉంటాయి. ఆ ఎవిడెన్స్ ఇప్పుడు కవిత ఎన్ని మాట్లాడింది, ఇట్లా నిన్న కూడా చూడు, ఇట్లా బయటికి వెళ్ళి ఇట్లా అని జై తెలంగాణ అని ఎన్ని మాట్లాడింది, అన్ని ఎట్లా డిలీట్ చేసింది, ఎట్లా పడేసింది, ఎన్ని ఫోన్లు మాఫియా చేసింది, ఆమె ఇంత డబ్బును ఎట్లా మాట్లాడి చేసింది పంపించింది, ఇవన్నీ దొరికిపోయాయి కదా. ఇప్పుడు ఈ ఎంక్వైరీలు అన్ని పడడానికి వెంటనే టైం పడుతుందా? టైం పట్టదు కదా. ఆ టైం చూసుకొని అవన్నీ చేసి ఒక పక్కనేమో పాలనాన్ని గాడిలో పెట్టించుకోవాలి, రెండోది ఏంటంటే ప్రజలకు కానీ ప్రభుత్వానికి మధ్యలో ఏవైతే మేము ఇస్తానన్నామో అవన్నీ గ్యారెంటీలు, 6 గ్యారెంటీల గురించి చూసుకోవాలి. అట్లాగే రేషన్ కార్డులు ఇంపార్టెంట్ పేదవారికి. వాళ్ళకి హాస్పిటల్ కూలగొట్టేస్తాడు ఉస్మానియా హాస్పిటల్ కట్టిస్తానని. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది, దానికి చెయ్యాలి. అట్లాగే మూసీ నది చూసారా, మొత్తం కొట్టుకుపోయి ఎంతో మంది చనిపోతా ఉంటారు. మరి దాని గురించి మాట్లాడాలి. ఏవైతే మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే వర్షాకాలం వస్తుంది, ఇప్పుడు దీని మీద ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు కేటీఆర్ ఏమన్నాడు ఆ రోజు, వర్షాలు వచ్చి కొట్టుకుపోతే 10,000 రూపాయలు వేస్తాడు. ఎంతమందికి వేస్తాడు?
ఆ నాల విషయంలో నాలలో అక్రమంలో కట్టిన వాళ్ళని కూల్చేస్తానన్నాడు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, మూసుకొని ఉన్నారు. ఎంతమందిని సినిమా రంగం వాళ్ళ దగ్గరికి పోనీ మీరు పుష్పల్లి గారు మీరు అధికారంలో ఉన్నారు, నిజంగా అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ లో మీరు కూల్చివేతలు మొదలు పెట్టినట్టేనా? కూల్చివేతలు మొదలు పెడతారా? అక్రమ నాలాలు కావచ్చు, అక్రమ రోడ్లు అన్ని దానికి ఎవరు అతిథులు కాదు. వాళ్ళు చెప్పారు, చేయలేదు. మాకు ప్రజలకు అసౌకర్యంగా ఉండే ఏ పని అయినా సరే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అవుట్ రేట్ గా చేసేస్తారు. ఎందుకంటే ప్రజల కోసం కదా మనం చేయాల్సింది, మన ఇంటి కోసమా? ఇప్పుడు అట్లా పెట్టిన అన్ని అక్రమంగా చేసిన వాళ్ళు వీళ్ళ లబ్ధి కోసము, వీళ్ళకి డబ్బుల కోసము, వీళ్ళు లంచాలు తీసుకుని చేసిన పనులన్నీ కదా అవన్నీ. కళ్ళు మూసుకున్నారు. అప్పుడు యంత్రాంగము ముఖ్యమంత్రి గారితో అండదండతోటే కదా ఇవన్నీ జరిగినాయి. అక్రమాలు లేఅవుట్లు వేసినా, నాలల్లో కట్టినా, రోడ్ల మీద ఆక్యుపేషన్స్ చేసినా, ఒక ఇంచు కూడా కొంచెం అంటే కూడా పక్కింటి వాళ్ళు గొడవ పెట్టి కంప్లైంట్లు ఇస్తారే గతంలో. మరి ఇంత కట్టినప్పుడు మనం పార్కింగ్ ప్లేస్లలో కానీ, ప్రజలు నడిచే ప్లేస్ లో కానీ, హైదరాబాద్ సిటీ ఆల్రెడీ ఇప్పుడు ఎంత కంజెస్టెడ్ గా అయిపోయింది. సో వాటిని అన్ని ఏ జాగాలు ఉన్నాయి వాటిని అట్లాగే పెట్టాలా, ఆక్రమాలు అట్లాగే చూడమంటారా? సో ప్రజలు నిర్ణేతలుగా చూస్తున్నారు. ఎవరైతే ఏముంది అక్కడ తప్పు నేను చేసినా ఎవరు చేసినా ఒకటే న్యాయం ఉండాలి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి నివాసము లోటస్ పాండ్ లో ఉన్నటువంటి ఆ నివాసం ముందున్నటువంటి ఆ షెల్టర్ ను కూడా ఈ రోజు కూల్చేసినటువంటి పరిస్థితి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద పగను, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గతంలో పవర్ లో ఉన్నాడు అప్పుడు ఏమి చేయలేదు అని అంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి కూడా మాకు అవసరం లేదు. మాకు జగన్మోహన్ రెడ్డితో కూడా ఏమి గొడవలు లేవు. మాకు ఆ రాష్ట్రం వేరు, ఈ రాష్ట్రం విడిపోయింది, మాకు సంబంధాలు లేవు. సో ఇప్పుడు మేము ఒక కామన్ మ్యాన్ గా ఎవరైతే ఆక్రమణలు చేస్తారో రూల్ ప్రకారంగా జిహెచ్ఎంసీ ఏం చేయాలనుకుంటే అప్పుడు వీళ్ళు చేయనీయలేదు ఈ 10 ఏళ్ల కాలంలో. ఇప్పుడు ఖచ్చితంగా అధికారులను వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. సో దాన్ని ఆపమంటారా చెప్పండి? మరి ఎందుకు ఆపాల? మనం ప్రజాపయోగ కారణకులు అంటే ప్రజలకు మంచి చేస్తున్నాం మనం. ఇప్పుడు దాన్ని అప్రిషియేషన్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాగే నాలాల కబ్జాలు అది మునిగిపోయి చచ్చిపోతా ఉంటారు. లేఅవుట్ ఇచ్చిన ఆఫీసర్ల దగ్గర నుంచి, కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చిన ప్లానర్ల దగ్గర నుంచి, మున్సిపల్ సిబ్బంది దగ్గర నుంచి ఎవడెవడు తప్పు చేసిండో వాళ్ళందరూ ఎట్లా కళ్ళు మూసుకొని ఇస్తారా? వాళ్ళు చచ్చిపోతే ఎట్లా రేపొద్దున కదా? అప్పుడు మరి నువ్వు తీసుకున్నావు, ఎవడొచ్చినా సరే అని అన్నావు. కేటీఆర్ ఏం చేశాడు? హుస్సేన్ సాగర్ ను మంచినీళ్ళు పరంగా చేస్తానన్నాడు. దాన్ని వాళ్ళ అయ్యనేమో ఆకాశ హార్మోనాలు కడతానన్నాడు ఆయన. మరి ఎవరు ఇద్దరు కట్టారా? ఇద్దరు కట్టలే. ఈయన పోయి చెల్లిని పోయి ఓదారుస్తున్నాడు. చెల్లె నేను కూడా వస్తాను, నువ్వేం బాధపడకని చెప్పాడు. ఇక పాఠ్య పుస్తకాల విషయానికి వస్తే ప్రభుత్వ బడిబాట కార్యక్రమం శురువైంది, ప్రభుత్వ బళ్ళు కూడా స్టార్ట్ అయినాయి. కాబట్టి ఆ పాఠ్య పుస్తకాలు ఉన్నటువంటి మొదటి పేజీలు చింపాల్సిన అవసరము రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? తప్పు కదా. ఇప్పుడు గతంలో విద్యాశాఖ మంత్రి వేరు, ఇప్పుడు సరే ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేమేం వాళ్ళ మొఖాలు మా మొఖాలు ఏమని చెప్పట్లేదు. వాళ్ళ మొఖాలు ఇచ్చి వాళ్ళ స్టేట్మెంట్లు ఇచ్చి అది ఆనవాయితీ అంతే. ఏ ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ ముందు మాటలు పెడతారు, ఏ మంత్రి ఉంటే వాళ్ళ ముందు పాటలు పెడతారు. మరి ప్రభుత్వం మారినా కూడా అధికారుల నిర్లక్ష్యమా, ఆఫీసర్ల నిర్లక్ష్యమా, అది ఎవరు చూసుకోకుండా ఉన్నా తప్పే కదా. సో ఉన్న పరంగా మేమేం బుక్కులు మొత్తం తీసేమని అనట్లేదు, అది మూర్ఖత్వం అవుతుంది. మళ్ళీ ప్రెస్ పంపించాలి, మళ్ళీ కొత్త బుక్స్ ప్రింట్ చేస్తే మళ్ళీ అదనంగా మనకు డబ్బులు పడతాయి. ఎందుకు? ఇప్పటికే చాలా వరకు నష్టం. సో ఏవైతే మనకు అనవసరమైందో అది తీసేసి అది అలాగే ఉండి సాగిస్తే ఈ ఇయర్ పిల్లలకి ఇబ్బంది కాదు కదమ్మా. సో అది చేసింది మేము మంచిగా కదా, తప్పేం లేదు అక్కడ. సో ఆ పొరపాటు వాళ్ళది. అక్కడ ముఖ్యమంత్రి గారి ప్రమేయం ఏమి ఉండదు. అది జరగాల్సిందే, అవి చేయాల్సిందే, వాళ్ళే కరెక్షన్ చేయాలి. దానికి సంబంధం వాళ్ళే సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అధికారులు. దాంతోపాటు విద్యాశాఖ మంత్రిని నియమించాలి, అదేవిధంగా హోంశాఖ మంత్రిని నియమించాలంటూ ఇప్పటికే అటు బీజేపీ నాయకులు అంటున్నారు, రాణి రుద్రమ గారు అంటున్నారు. అసలు విద్యాశాఖ మంత్రి ఎక్కడ అన్నాడు ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు మీరు? అయితే మంత్రి పదవులు అనేవి ఆ రోజున్న పరిస్థితుల్లో కల్లా మనకి ముఖ్యమంత్రి గారి మంత్రివర్గంలో ఎవరైతే పార్టీలో కష్టపడ్డారో, ఎవరెవరు చేశారో అదన్నీ కూడా ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి మంత్రివర్గం కూర్పు జరిగింది. తర్వాత మనకు జరిగిన ఎన్ని అఘోరాలు జరిగినాయి, ఎన్ని జరిగిన ఆర్థిక వ్యవస్థ జీరో అయిపోయింది. ఒక పక్కన మనకు వాగ్దానాలు 6 ఉన్నాయి, ప్రామిసెస్ ఇచ్చాము. దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నా మంత్రివర్గ కూర్పు మీద పెట్టాలా. కానీ విద్యాశాఖ, హోంశాఖ ఇంపార్టెంటే, నేను కాదనను. ఇప్పుడు నీట్ ఎగ్జామ్స్ కూడా కేంద్ర ప్రభుత్వము ఆ తప్పుదానికి మరి ఇప్పుడు ఎవరు అడగాలి అంటే దానికి ఇక్కడ ఉన్న విద్యాశాఖ మంత్రి వెళ్ళి కేంద్రంతో ఫైట్ చేయొచ్చు. లేకపోవడం వల్ల ఇవన్నీ ఇబ్బంది అవుతున్నాయి. కానీ ముఖ్యమంత్రి లెవెల్లో
కొంత సమయం తీసుకున్నప్పుడు అతి త్వరలోనే అవన్నీ కూడా ఫిల్ అవుతాయి. తొందరపడడం ఎందుకు? ఇప్పుడు ఇంకా చాలా పోస్టులు రావాలి, ఇంకా చాలా మంది పనిచేసిన ఆశావాహులు ఉన్నారు, కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. సో మంత్రి పదవులు ఆయన దగ్గర పెట్టుకుంటే పాపం ఆయనకి స్ట్రెయినే కదా, ప్రెషరే కదా, ఆయన ఎన్నన్నీ చూడగలడు. సో ఒక్కొక్క శాఖ ఓపెన్ చేస్తుంటే అసలు ఎండవట్లేదు. 18-12 గంటలు ఎండ కూర్చోవడం అంటే మామూలు విషయమా? ఒక పక్కన ప్రజల దగ్గరికి వెళ్తూ ఉండాలి, ఇంకో పక్కనేమో ఎమర్జెన్సీగా మనం ఇచ్చిన వాగ్దానాలు 6 నిలబెట్టుకుంటూ ఉండాలి. ఒక పక్కనేమో ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా ఏమైనా ఉన్నా వాటిని సమస్తూ బ్యాలెన్స్ చేస్తూ పోవాలి. అంత యాషమాషి కాదు కదమ్మా. కాకపోతే ఇష్యూస్ వస్తుంటాయి, ఎప్పుడు రావు, ఎప్పుడూ వస్తాయి. మంత్రి ఉన్నా అప్పుడున్న మంత్రులు ఉన్నప్పుడు రాలేదా? ఉమెన్ కమిషన్ గతంలో వేయలేదు. కేసీఆర్ గారు వేసారా? వేయలేదు. మరి అప్పుడు జరగలేదా? రేపులు జరగలేదా? అప్పుడు అమ్మాయిల మీద అవి జరగలేదా? అప్పుడు ఆన్సర్ ఎందుకో చెప్పలేదు కేసీఆర్ గారు. ఎంత చిన్న బిడ్డల రేపులు జరిగితే బయటకు వచ్చి మాట్లాడా? లేకపోతే ఆయన బిడ్డ మాట్లాడిందా? ఆయన మంత్రి మాట్లాడా? ఇప్పుడు మాట్లాడితే అర్థం లేదు కదా అది. సో అలానే మేము ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించారు కదా, దాని మీద వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు కదా. సో మాకు వాళ్ళకంటే ఎక్కువ మా ముఖ్యమంత్రి గారు కానీ, మా పార్టీకి కానీ, మాకు కానీ మేము కష్టపడి పనిచేసే తత్వం ఉంది పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి లాభం కోసం ఎప్పుడు ఉండము, స్వార్థం కోసం పని చేయము. పార్టీ అనేది చాలా సీనియర్ పార్టీ. కష్టాలు వచ్చినా వాటిని అన్నుకుంటా అధికారమే పరమావధిగా కాకుండా అందరినీ కలుపుకుంటూ ఈరోజు సెక్రటరియట్లో ప్రజలకు అనుసంధానంగా మంత్రులు అందుబాటులో ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఇది మాకు వీళ్ళు ఎన్ని ఆరోపణలు చెప్పినా బీజేపీ వాళ్ళు అట్లా అరవడం అనేది, కేసీఆర్తో లోపల ఇంటర్నల్ లింక్ ఉన్నప్పుడు ఎందుకు అరవలేదు కిషన్ రెడ్డి? ఎంక్వైరీ చేయమని కేంద్రంలో మోడీ గారే ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు వేయలేదు? ఇరిగేషన్ కనపడలేదా? అప్పుడు కూలిపోయింది కనబడతలేదా? అప్పుడు ఇంత స్కాములు కనపడలేదా? అంటే మీరిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ కదా, అందుకే కనపడలేదు. ఇప్పుడు ఆ రిజల్ట్ కేసీఆర్కి రాలేదు. కేసీఆర్ ప్రాబ్లం ఏంటంటే పాపము నేను గెలుస్తాను, ఏదో నా బిడ్డను బయటకు తెచ్చుకుంటానన్న లెవెల్ విశ్వ ప్రయత్నం చేశాడు, 0 అయిపోయాడు. ఇప్పుడు ఆయనతో పని లేదు కాబట్టి కేసీఆర్ కూడా శత్రువు అని ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. కానీ ఎంత చెప్పినా కూడా వీళ్ళ కేసీఆర్ ఓట్లు మొన్న 100% బీజేపీకి పడినాయి, లేకపోతే అన్ని సీట్లు వచ్చేవి కాదు. ఇది వాస్తవం, ప్రజలు కూడా గమనించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మాజీ మంత్రి పుష్పలీల గారు స్పష్టంగా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతటి వాళ్ళైనా, సామాన్యులైనా, ఇక సెలబ్రిటీలైనా, మాజీ ముఖ్యమంత్రులైనా, ఎవరైనా ఇక అక్రమ కట్టడాలు కడితే ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారి ఒక విషయంలో కూడా జిహెచ్ఎంసీ తన పని తాను చేసుకుపోయింది. అక్కడ లోకల్గా ఫిర్యాదులు అందడంతో అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతున్నటువంటి ఫిర్యాదు అందరితోటి అక్కడ ఉన్నటువంటి షెల్లును తొలగించడం జరిగిందంటూ చెప్తున్నట్టు. మరోవైపు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇక రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు కావచ్చు, ప్రతి ఒక్కదాని మీద దృష్టి పెడతాం, ప్రజలకు అండగా ఖచ్చితంగా ఉంటాం, న్యాయం చేస్తాం అనేటువంటి రీతిలో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుంది భవిష్యత్తులో. నిజంగా లబ్ధిదారులకే రుణమాఫీ ఇవ్వబోతుందా, నిజంగా లబ్ధిదారులకే రైతు భరోసా అందబోతుందా అనేది ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.